క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని తదితర దేవుని మనస శిరస నమస్కరిస్తూ సంధ్యా సమయంలో మనం ఇంతవరకు విన్నాము. ఉదయం మా శివారెడ్డి గారు రామాయణ గురించి చక్కటి బోధ చేశారు. రామాయణం అంటే గృహస్థ ధర్మాలు ఏ విధంగా ఉండాలి క్షుణ్ణంగా చెప్పినటువంటి నడవడికతో కూడినది. రాజు ఎట్లా ఉండాలి, ఇంటికి యజమాని ఏ విధంగా ఉండాలి, ఇంటికి అత్త కోడలు ఏ విధంగా ఉండాలి. ఇదిగో చూస్తుంటే అత్తను చూస్తే కోడలు పడు, కోడలు చూస్తే అత్త పడు. ఒక చిన్న ఉపమానం చెప్పుకొని వెళ్తాం. కొత్తగా పెళ్ళయింది, అత్త కోడలు చాలా బాగున్నారు. ఒక 6 నెలల తర్వాత అత్తకు చూస్తే కోడలు పడదు, కోడలు చూస్తే అత్తకు పడదు. ఎట్లన్నా చేసి మా అత్తని కైలాసానికి పంపించాలి, ఎట్లన్నా చేసి పంపించాలని అట్లా చూసింది. ఒక సాధు దగ్గరికి వెళ్ళింది. స్వామి స్వామి నీకు ఏ ధనం కావాల్సింది. ఎందుకు అయిందంటే, ఇప్పుడు చూడండి, సీతమ్మ వనవాసం వెళ్తానని వాళ్ళు వెళ్ళమని చెప్పలేదు. భర్త ఎక్కడుంటే అక్కడ ఉండడం ధర్మం. భర్త తినిన తర్వాత భోజనం మనం తినేది. ఇప్పుడు నేను ఎవరింటికి వెళ్ళాను ప్రత్యక్షంగా, ఈ ఊర్లో కాదు, మా సైడ్ అనుకోండి, మీ ఊర్లో మంచి వాళ్ళకి. నేను భిక్షకు వెళ్ళాను. ఆవిడ అత్తారింటికి దారి ఏది సీరియల్ చూస్తూ ఉంది. నన్ను కూర్చోబెట్టింది, వంట ఏదో చేస్తుంది అనుకున్నాను. భర్త గారు వచ్చినాడే కాఫీ, కాఫీ పొడి ఎంత ఉంది చేసుకొని తాగకూడదా, మళ్ళీ నన్ను అడుగుతావా, సీరియల్ పోతుంది. అమ్మ నీకు దండం వెళ్ళొస్తానమ్మా అన్నాను. ఏం తల్లి, ఏం స్వామి అన్నాను. మీ భర్తకి అన్నం పెట్టుకున్న తల్లి, మమ్మల్ని ఏం చూస్తాం, మీ అన్నానికి దండం. అందువల్లనే ఎందుకు చెప్తున్నానంటే, సమయం చాలా విలువైనది. ఇల్లు లేకపోతే తెచ్చుకోవచ్చు, చెయ్యరిగితే మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు. పొలం లేకపోతే తెచ్చుకోవచ్చు, ఇంకొకటి లేకపోతే తెచ్చుకోవచ్చు. ఈరోజు జరిగిపోయిన కాలం పోనీ ఓ పరమేశ్వర సద్గురు పరమాత్మ నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు ఈ సంసారంలో ఉన్నాను. మోన్లే ఇందరూ ఉన్నారు, మీరందరూ బాగా వయస్సు అయిన వాళ్ళు. సంసారంలో ఎన్ని కష్టాలు చూసింటారు, ఎన్ని నష్టాలు చూసింటారు, ఎంత దుఃఖం చూసింటారు, ఎంత సుఖం చూసింటారు, ఎన్ని అగౌరవాలు చూసింటారు, ఎన్ని గౌరవాలు చూసింటారు. మరి ఎక్కడేమన్నా సుఖం ఉన్నదా? మనం ఏదైనా చేస్తే లాభం ఉండాలా లేదా? ఉండాలా లేదా? లాభం కొరకే కదా చేసేది, నష్టం కోసం ఎవరైనా చేస్తారు. మరి ఈ జన్మలో ఏ లాభాన్ని పొందాలని మనం ఈ జన్మ తెచ్చుకున్నాం. ఇప్పుడు విత్తులు వేస్తాం, 1 కేజీ వేరుశనగకాయలు వేస్తాం. కేజీ వేరుశనగకాయలు మీ ఇంటికి వస్తాయా? ఎన్ని వస్తాయి? బోలెడు వస్తాయి, కింటాలు వస్తాయి. అన్నా కదా, అన్ని కింటాలు రావాలంటే ఆ భూమి కూడా ఎట్లా ఉండాలి? అట్లాగనే ఇంత పవిత్రమైన జన్మ. కాలం ఊరికే గడపొద్దండి, ఏదైనా పోగొట్టుకో. కాలమూరక గడపవద్దన్న దినమునకు కాల చక్రము తిరుగుతుందన్న. ఒక చిన్న పసిపాపకు పాలిస్తూ ఉంటుంది తల్లి. 5-6 నెలల పాపకు వాడికి దయా దాక్షిణ్యమును ఎవరికి? కాటక సర్పమును అంటే యమధర్మరాజు. ఎప్పుడైనా పోక తప్పదు. వెల్కమ్, నీకోసం ఉన్నాను రావయ్యా. అందువల్లనే మీ కాలాన్ని భగవత్తర్పణ చేయండి. మీ కాలాన్ని ఎక్కడి స్వామి మీకేం పనిలేదు పాటలేదు, ఆశ్రమం కూర్చొని రామరావు అంటారా? మీకు ఎంత కావాలా? సంవత్సరానికి బియ్యం ఒక 10-12 క్వింటాలు అంటే మస్తు. మాకెంత కావాలి తెలిసిన 73 క్వింటాలు కావాలి మాకు సంవత్సరానికి. మరి మీ సంసారం పెద్దదా, మా సంసారం పెద్దదా? భగవంతుని ముందు. అందువల్లనే భగవద్గీత కూడా దేనితో ప్రారంభమైంది అమ్మా? భగవద్గీత దేనితో ప్రారంభమైంది? దుఃఖముతో ప్రారంభమైంది. విషాదయోగం. మరి అర్జునుడు ఏడిస్తే యోగమైందే, మరి మనం ఏడిస్తే రోగమైంది ఎందుకు? అయ్యా దీన్ని కొంచెం తక్కువ పెట్టయ్యా. మనం ఏడిస్తే రోగం అవుతుంది. చూడండి, ఓ సర్వేశ్వర సద్గురు పరమాత్మ. అందువల్లనే రామకృష్ణ పరమహంసుల వారు, అమ్మా నాతో మాట్లాడ
నా ప్రసాదాన్ని స్వీకరించవమ్మా. తల బాదుకునేవాడట. మీరే బాదుకోవాల్సిన పనిలే. ఓ స్వామి, నాకు 24 గంటలు ఇచ్చావే, కానీ నేను ఎల్లప్పుడూ నిన్ను ఏమి కోరను. నీవు నా నాలుకపై ఎల్లప్పుడూ స్మరణ రూపంతో ఉంటే చాలు, నేను నీ వాడిని అవుతాను. ఇప్పుడు మనము లక్ష్మీ పూజ చేయించారు మా పురోహితులు, అవునా కాదా? మీ భక్తికి మెచ్చి లక్ష్మి ప్రత్యక్షమయ్యింది మడుగులలో. ఏ ఊరిది? మాడుగులలో అమ్మగారు ప్రత్యక్షమయ్యి, దయామయ్య కదా, దయ అందరికన్నా దయామయ్యి తల్లి. అప్పుడు మీ అందరి యొక్క భక్తికి మెచ్చి నేను 3 వరాలు ఇస్తాను, నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నదట. ఇప్పుడు ఇదే పరిస్థితి మందుకు. ఏమిస్తాను అన్నది? ఒక వరము 1,00,000 రూపాయలు కావాలా, లక్ష్మీదేవైన నేను కావాలా, నా భర్త కావాలా? 1,00,000 రూపాయలు ఉంటే అయిపోతాయి. లక్ష్మీదేవి అంటే ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఒకవేళ భర్తను తెచ్చుకున్నామో అని పట్టు వస్త్రాలు కావాలా, వజ్రాలు కావాలా, నైవేద్యాలు కావాలి, ఇంత ఖర్చు. మరి ఈ 3 మీకు లక్ష్మి కావాలా, లక్ష్మీదేవి కావాలా, లక్ష్మీపతి కావాలా? చెప్పండి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఏం కావాలి? మీ అందరికి పెళ్ళయింది కదా తల్లి. మీరు అత్తగారింటి మీ పుట్టింటికి వెళ్తారు. మీ పుట్టింటికి వెళ్ళిన తర్వాత మీ భర్త గారు వచ్చి ఏమొచ్చేదే ఈడే ఉండేదంటే ఏమంటే నేను రాకపోండి అంటారా? మీ అమ్మకి చెప్పు, మీ నాయనకి చెప్పు, వెళ్ళిపోతారు లేదా? అట్లాగనే అయ్యవారు వచ్చి ఏమైనా భక్తులతో ఉంటే నా సంసారం ఏమిటంటే, అమ్మ భర్త గారు ఇప్పుడు పోతుందా లేదా? మరి 1,00,000 రూపాయలు మన దగ్గర ఉండాలి, లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి. అట్లా ఉండాలంటే ఎవరు పాదాలు పట్టుకోవాలి? అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి ఇంద్రియం జయంతి తేజ. చూడండి, జగత్తులో ఏదైనా సుఖమైన వస్తువు ఉన్నదంటే ఒక పరమాత్మ వస్తువు మినహా అన్యంబు లేదు. నీకు కొన్ని వజ్రాలు ఉన్నది, కొన్ని కోట్ల వాల్యూ చేసే డైమండ్స్ ఉన్నాయి. అబ్బో ఇది చాలా వాల్యూ, చాలా వాల్యూ అని దాన్ని పట్టుకొని ఉన్నావు. నిద్రపోయిన తర్వాత అది ఎక్కడ పోయిందో తెలియదు. ఎంతవరకు దాన్ని పట్టుకోగలవు? మెలక ఉన్నంత వరకు. అట్లాగనే ఆ 1,00,000 రూపాయలు వెళ్ళిపోతుంది. అనిత్యమైన లక్ష్మీదేవిని పట్టుకుంటే మాయా, ఆ మాయాపతిని పట్టుకుంటే మమ మాయా దురత్యయ. ఒక ఇంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు మా ఇంట్లో అక్కడ మాకు ఇచ్చారు వసతి. ఆ ఇంట్లో పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క పైన వచ్చి కరుస్తుంది. గేట్ కట్టారు. లోపలికి వెళ్తే మన పైన కరుస్తుంది. ఆ కుక్క కరచుకోకుండా మనం ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరు రావాలి? యజమాని ఎప్పుడు మనం వెళ్తే ఆ మాయా కుక్క మనం కరసదు. అట్లాగనే ఆ మాయాపతిని పరమాత్మని పాదాలు పట్టుకుంటే ఇక్కడి నుంచి సున్నాలు పెట్టకుండా పోయాం. ఆ సున్నాలు లాస్ట్లో ఒకటి వేస్తే ఫస్ట్లో ఏమవుతుంది? ఆ సున్నాలన్నిటికీ వాల్యూ ఎట్లొస్తుందో, నీ మంగళకరమైనటువంటి నీ సంపద, ఈలోక సంపద మరలా పరలోక సంపద. అంటే ఇక్కడ సుఖాన్ని ఇస్తూ, అందుకే చెప్తాడు అనన్య చింతయంతోమా ఏ జనా పరుపాషతే నిత్యాభియుక్తానా. ఏం చెప్తాడు పరమాత్మ? ఏం చెప్పాడు? చూడండి ఎవడిస్తాడా? మీ మొగుడిస్తాడా? మీ కొడుకులు ఇస్తారా? హామీ ఇచ్చాడు భగవంతుడు, నేనున్నాను మీ ఇంటికి కాపలా అన్నాడు. నువ్వేం చేయొద్దు. నీ ఆస్తి మళ్ళా, నీ సంపత్తి మళ్ళా, నువ్వు నా దగ్గరే కూర్చొని గంటలు పోయి మళ్ళా ఏసెనకాలు విత్తనాలు 100 ఎకరాలు 200 ఎకరాలు చేసుకో. 10 కోట్ల కంటే 20 కోట్లు సంపాదించుకో. అందుకే యుద్ధానికి 2 వెళ్ళారు. ఎవరిని సహాయం కోరడానికి? ఎవరిని కోరడానికి? కృష్ణుని సహాయం కోరడానికి 2 వెళ్ళారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ముందు వెళ్ళింది ఎవరు? ఎక్కడికి వచ్చున్నాడు ఆయన? ఇప్పుడు ఎవరన్నా నమస్కారం చూడండి. పూర్వం దేవాలయాలకన్నిటికీ అది చౌకట్ అంటే ఏమంటారు దాన్ని? ద్వారం. చిన్న నేను ప్రైమ్ మినిస్టర్ అండి, నేను ఇంకొక మినిస్టర్ అండి, తల వంచునంటే
తల వంచుకోవద్ద తల పగలు చస్తావు. కనుకే ఎక్కడ శరణాగతి పొందాడో, అందుకే గురుదేవులు చెప్పేవారు, నేను మహాత్ములకి ఎందుకు నమస్కారం చేయాలండి? వాళ్ళది కూడా మాంసమే, వాళ్ళది కూడా చర్మమే, వాళ్ళు కూడా ఎముకలే. ఒరే నాయనా, ఇక్కడ శరణాగతి పొందితే భవహరం అవుతుంది. నేను ఎవరికి తల వంచను, తల వంచే తీరా. మీకు అందరికి బాగుంటుంది. నేను రెడ్డిగా రండి తల వంచను. ఎవరి దగ్గర? మంగళవారి దగ్గర. తల వంచుకోకపోతే నీ తల ఎక్కడ పెట్టుకు వంచుతాడు. అందుకే డమ్మరోడు కట్టకి పనికి రావద్దు. మనం పూర్వం మనకి పల్లెటూరులో 2 ఎదురు బొమ్మలు పెట్టి ఒక తీగ కట్టి ఇట్లా సర్కస్ చేసేవాడు. ఆ కట్టి ఎట్లుంటే సర్కస్ కోసం వంగి ఉండాలా, వంకరగా ఉండాలా, చక్కగా ఉండాలి. మరి డమ్మరోడు కట్టి పనికి రావద్దురా. నువ్వు తల వంచి భగవంతుడి స్మరణ చేస్తే దేవుడు పల్లకి పనికి రావాలి ఈ శరీరం. కనుక మనం భగవంతుని ఆశ్రయించాలి అని చెప్తూ ఆ కోడలు గురువు దగ్గరికి వచ్చిందంట. నేను ఎందుకు అది వదిలేసి ఇక్కడ చెప్పానంటే మీరున్నారా లేదో అని అడుగుదామని, ఎందుకులే అడిగితే బాగుండదని ఆ గురువు గారి దగ్గరికి వచ్చి కోడలు అడుగుతుందంట. చూడండి, ఇంట్లో ఉన్న సమస్య మనం క్లోజ్ చేసుకుంటే, ఇంట్లో ఏది లేకపోతే అక్కడే దేవాలయం, మన ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. ఇప్పుడు దేవాలయంలో ఉన్న ఇంట్లో చూడండి, మాకు పొద్దున్న లేసేటప్పుడు ఒక చాటబడి వస్తుంది మొత్తం ఇక్కడి నుంచి ఒక 20 పేపర్లు. నా భర్త ఇట్లా, నా కోడలు ఇట్లా, నా కొడుకు ఇట్లా, నన్ను కొట్టే, నా ఆస్తి ఇట్లా, నీ ఇట్లా. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? నీకు జాగ్రత్తలో ఉన్నప్పుడు. ఒక్కసారి నీకు ఎంతో దుఃఖం వచ్చింది, అబ్బో ఉండలేనండి. ఆ దుఃఖం ఏమవుతుంది? ఎక్కడ మర్చిపోతుంది చెప్పండి? ఎక్కడ మర్చిపోతుంది? గాఢ నిద్రలో. అక్కడ ఏమైనా కష్టం ఉందా? ఏమైనా నష్టం వచ్చిందా? అయ్యో భర్త నేర్చుకున్నాం, ఎంతో కొట్టుకున్నాం, అక్కడ ఏమైంది? అట్లాగనే అటువంటి శాంతిని అది ఎక్కడ పెట్టండి? నిద్ర ఎందుకు పెట్టండి? షాంపూల్ టాబ్లెట్. అటువంటి నిశ్చితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఆనందకరమైనటువంటి నవ్వుతూ నవ్వుతూ జీవించాలి, నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిపోవాలి. అట్లా ఆ కోడలు వచ్చిందంటే ఇది ఒక్క చెప్పు వదిలేద్దాం. అమ్మా స్వామి మీరు ఏం చేస్తారేమో, నాకు వడ్డాణం ఉంది ఏమంటే ఇస్తా, గాజు ఏమంటే ఇస్తా, కాసదండు ఉంటే ఏమి ఇస్తా, మా అత్త సావాలి. ఏం కావాలా? లక్ష్మీపతి మన దగ్గర, భగవంతుడే మనవాడైతే అక్కడ ఉన్న వస్తువులన్నీ మనమే. ఇంకో చిన్న ఉపమానం చెప్పి దీంట్లోకి పోదాం. ఒక ఎగ్జిబిషన్ పడింది మీ ఊళ్ళో. ఏం పడింది? ఎగ్జిబిషన్ పడింది. దాంట్లో 400-500 అంగళ్ళు ఉన్నాయి. ఒక యుక్త వయసు ఇట్లాంటి పాప లోపలికి వెళ్ళింది. ఆ గేటు పక్కలోనే మా శివారెడ్డి భువనేశ్వర గారు కూర్చున్నట్టుగా అక్కడ కూర్చున్నారు యజమాని. 600 అంగడిలో ఒక్కొక్క అంగడి అన్నీ పరికించి చూసింది. ఈ పాపని చూస్తూ ఉన్నాడు ఎవరు? ఆ యజమాని.